తెలుగుదేశం పార్టీ పరంగా వెనకబడి ఉన్న వర్గాలకి మొదటి నుంచి కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీల విషయంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చి లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. దానికి అనుగుణంగానే కొన్ని వేల మంది బీసీలని లీడర్స్గా తయారు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి 20% ఉన్న రిజర్వేషన్ బీసీలని 34% తీసుకెళ్లిన విషయం కూడా మా అందరికీ గుర్తుంది. ఈరోజు ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా 34% ఇస్తానని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు. మరి దానికి అనుగుణంగానే ఈవేళ మన రామానాయుడు గారు కూడా ఇక్కడ ఒక ముందడుగు వేసి ఈవేళ ఏఎంసీ చైర్మన్ని బీసీలకు ఇచ్చి గౌరవించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇది చేతంటే ఏఎంసీ చైర్మన్ అనేది పాలకుల చరిత్రలో ఏనాడు కూడా బీసీ చేయలేదు. ఆ విధంగా ఈవేళ ఆలోచన చేసి ప్రతి విషయాల్లోని కూడా బీసీలు ముందు పెట్టాలనే సంకల్పంతో స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి రామానాయుడు గారు మరి ఈవేళ కోడి విజయభాస్కర్ గారికి ఈవేళ ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం అనేది మా బీసీలు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. ఎందుచేతంటే ఇటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాకు కూడా ప్రాధాన్యత ఉంటుందనేది గుర్తింపునిచ్చి ఈవేళ రామానాయుడు గారి యొక్క తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఎప్పుడూ కూడా బీసీలు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాం, చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే ఈవేళ ఆయన క్యాబినెట్లో కూడా బీసీ మంత్రుల్ని ఆర్థిక హోంశాఖ కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఏఎంసీ చైర్మన్ల విషయాల్లో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ఏదో కొంతవరకు రిజర్వేషన్ ఇచ్చినా అధికారాలు లేవు వాళ్ళకి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి అధికారాలతో పాటు ఉన్నతమైన బీసీలని దాదాపు 50% ఉన్న బీసీలకు ఏ విధంగా గౌరవించాలనే సంకల్పంతోనే ఈవేళ ఈ యొక్క విజయభాస్కర్కి కోడి విజయభాస్కర్కి మరి ఈ పదవి ఇవ్వడం మేము అందరూ కూడా సంతోషపడుతున్నాం. ఎందుచేతంటే అతను కూడా సీనియర్ లీడర్గా ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా జడ్పీటీసీ వాళ్ళ వైపు పనిచేసింది, సర్పంచ్గా పనిచేశారు. మరి పార్టీలో మొదటి నుంచి ఉండి సేవలు అందిస్తున్న విజయభాస్కర్కి ఇవ్వడం అనేది మేము అందరం కూడా ముఖముడుగా ఈ సందర్భంగా రామానాయుడు గారిని అభినందిస్తూ